చందమామ రామాయణం 13వ భాగం. భరతుడు ముందు తన తండ్రి నగరుకు వెళ్లి అక్కడ ఆయన కనిపించకపోయేసరికి తన తల్లి ఇంటికి వచ్చాడు. కొడుకును చూస్తూనే కైకేయి ఆసనం మీది నుంచి లేచి తన కాళ్లకు నమస్కారం చేసిన భరతుణ్ణి తన చెంత కూచోబెట్టుకుని కుశల ప్రశ్నలు వేస్తూ, నీవు బయలుదేరి ఎన్నాళ్లయింది, నాయనా? నీ మామ, తాత క్షేమంగా ఉన్నారా? నీకక్కడ సుఖంగా జరిగిందా? అని ప్రశ్నించింది. భరతుడు అన్నిటికీ సమాధానమిచ్చి, అమ్మా, నాన్నగారెక్కడా? పెద్దమ్మ కౌసల్య ఇంట ఉన్నాడా? నేనాయన కాళ్లకు మొక్కాలి అన్నాడు. ఆయన పెద్దల్లో కలిసిపోయాడు, నాయనా అంటూ కైకేయి చావు కబురు చెప్పింది. ఈ మాట వినగానే భరతుడు కుప్పకూలిపోయాడు. కైకేయి అతన్ని ఊరడించే యత్నించింది. కొంతసేపు భరతుడు తండ్రి కోసం శోకించి, అయితే అమ్మా, ఆయన ఆఖరు క్షణంలో నాకేమన్నా చెప్పాడా? ఆయన ఆఖరు మాటలేమిటి అని అడిగాడు. ఓ రామ, ఓ లక్ష్మణ, ఓ సీత అంటూ ప్రాణాలు వదిలారు నాయనా అన్నది కైకేయి. భరతుడు ఆశ్చర్యంతో, అదేమిటి? రాముడు, సీత, లక్ష్మణుడు దగ్గరలేరా అని అడిగాడు. అరణ్యవాసానికి వెళ్లారుగా నాయనా. రాముడు నారబట్టలు, జడలు ధరించి అరణ్యానికి వెళుతుంటే సీతా లక్ష్మణుడు కూడా వెళ్లారు అన్నది కైకేయి. భరతుడు మరింత ఆశ్చర్యపడి, ఏం? రాముడు ఏం పాపం చేశాడు? అతను పాడుపనులేవీ చేయడే. భ్రూణహత్య చేసినవాడికి విధించినట్టు అతనికి అరణ్యవాస శిక్ష ఎందుకు వేశారు? అన్నాడు. అదేం కాదులే. మహారాజు రాముడికి పట్టాభిషేకం చేసే యత్నంలో ఉన్నట్టు విని నేనాయనను 2 వరాలు కోరాను. ఆ పట్టాభిషేకం నీకు చేసి రాముణ్ణి 14 ఏళ్లు అరణ్యవాసానికి పంపమన్నాను. మహారాజు సరేనన్నారు. కనక వశిష్ఠుడు మొదలైన వారంతా చెయ్యవలసిందంతా చేశారు. నీవు చక్కగా పట్టాభిషేకం చేసుకో అన్నది కైకేయి. కైకేయి చెప్పిన ఈ మాటలు విని భరతుడు మండిపడి పెట్టవలసిన 4 మాటలు పెట్టాడు. నీవు మొగుణ్ణి చంపావు, రాముణ్ణి అడవికి పంపావు. నీ ముఖం చూస్తే పాపం అన్నాడు. జ్యేష్ఠుడికి రాజ్యాభిషేకం జరగటం క్షత్రియవంశ ధర్మమని నీకు తెలియదా? రామలక్ష్మణులు లేకుండా నేనీ రాజ్యభారం ఎలా మోయగలననుకున్నావు అని అడిగాడు. నేనిప్పుడే వెళ్లి ఆ రాముణ్ణి పిలుచుకువచ్చి రాజ్యాభిషేకం చేసి అతనికి దాస్యం చేస్తాను అని తల్లితో చెప్పాడు. ఇంత పని చేసినందుకు కైకేయిని నిప్పుల్లో పడమన్నాడు, లేదా అరణ్యానికి వెళ్లమన్నాడు. అది కాకపోతే గొంతుకు ఉరిపోసుకు చావమన్నాడు. ఇంతలో మంత్రులు వారున్న చోటికి వచ్చారు. భరతుడు వారితో తనకు రాజ్యకాంక్ష ఏమీ లేదని, రాజ్యం కావాలని తాను తన తల్లితో చెప్పి ఉండలేదని, కైకేయి తన తండ్రిని వరాలు కోరటంగాని, సీతారామలక్ష్మణులు అరణ్యానికి వెళ్లిపోవటంగాని, దూరదేశంలో ఉన్న తనకు, శత్రుఘ్నుడికి తెలియవని స్పష్టంగా చెప్పేశాడు. తర్వాత భరత శత్రుఘ్నులు కౌసల్య వద్దకు వెళ్లారు. ఆమెను ఆలింగనం చేసుకుని ఆమెతోబాటు తాము కూడా ఏడ్చారు. ఆమె భరతుడితో కైకేయి తనకు చేసిన ద్రోహం గురించి చెబుతుంటే భరతుడికి తనను కూడా తన తల్లితో జత చేసినట్టు అనిపించింది. రాముడి అరణ్యవాసానికి తాను కూడా సమ్మతించలేదని అతను ఘోరమైన ఒట్లు పెట్టుకుని వేదనపడాడు. కౌసల్య అతన్ని ఊరడించింది. దుఃఖ సముద్రంలో ఉన్న భరతుడితో వశిష్ఠుడు, నాయనా, ఈ విచారం కట్టిపెట్టి దశరథ మహారాజుకు ఉత్తర క్రియలు చెయ్యి అని హెచ్చరించాడు. తైలభాండం నుంచి పైకి తీసిన తండ్రి శవాన్ని చూసి భరతుడు, నాయనా, నీవు పోయావు, రాముడడవిలో ఉన్నాడు, ఈ రాజ్యభారం ఎవరు మోస్తారు అని దుఃఖించాడు. దశరథుణ్ణి పల్లకీలో ఎక్కించి నగరం బయటికి తీసుకుపోయారు. శవానికి ముందుగా పురజనులు వెండి, బంగారు నాణాలు వెదజల్లుతూ చందనము, అగరు, గుగ్గిలము మొదలైన ధూపాలు వేస్తూ నడిచారు. దశరథుడి భార్యలు పల్లకీలలో వెళ్లారు. శవాన్ని చితిపై పెట్టినాక దశరథుడి భార్యలు భరతుడితో బాటు చితి చుట్టూ అప్రదక్షిణంగా తిరిగారు. భరతుడు తండ్రికి నిప్పు పెట్టినాక అందరూ నగరానికి తిరిగి వచ్చారు. భరతుడు తండ్రికి 10 దినాలు మైలపట్టి తర్వాత 2 రోజులపాటు శ్రాద్ధాలు చేశాడు. బ్రాహ్మణులకు అన్నదానము, వస్త్రదానము, ఇతర దానాలు చేశాడు. 13వ రోజు అస్థిసంచయనం చేసేటప్పుడు భరతుడు, అతనితోపాటు శత్రుఘ్నుడు తండ్రిని తలుచుకుని వివసులై విలపించారు. తర్వాత ఒకచోట భరత శత్రుఘ్నులు జరిగిన దాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. తన అన్న అయిన లక్ష్మణుడు తన తండ్రికి ఎందుకు అడ్డుపడలేదా అని శత్రుఘ్నుడు ఆశ్చర్యం వెలిబుచ్చుతుండగా మందర మహారాణిలాగా అలంకరించుకుని ఆటకోతిలాగా తయారై అటుగా వచ్చింది. ద్వారపాలకులు దాన్ని పట్టుకుని శత్రుఘ్నుడి దగ్గరికి తెచ్చి, ఇదుగో, అన్ని పాపాలకు మూలమైన మందర అన్నారు.
శత్రుఘ్నుడు కోపావేశంలో మంధరను పట్టుకుని దాన్ని హతమార్చే ఉద్దేశంతో జరజరా ఈడ్చుకుపోసాగాడు. మంధర వెంట ఉండే దాసీలు బెదిరిపోయి కౌసల్య దగ్గరికి పరిగెత్తారు. మంధర కప్పు ఎగిరిపోయేటట్టు కేకలు పెట్టసాగింది. కైకేయి మంధరను విడిపించటానికి వస్తే శత్రుఘ్నుడామెను నోటికి వచ్చినట్టు తిట్టాడు. అప్పుడు కైకేయి పరిగెత్తి వెళ్లి భరతుణ్ణి పిలుచుకువచ్చింది. భరతుడు శత్రుఘ్నుడితో, ఆడదాన్ని చంపుతావా? ఈ మాట తెలిస్తే రాముడు మన ముఖం చూస్తాడా? రాముడి ఆగ్రహానికి గురికావలసి వస్తుందని ఆగాను కాని నేను కైకేయిని ఎప్పుడో చంపకపోయానా? ఆ గూనిదాన్ని వదిలిపెట్టు అన్నాడు. దశరథుడు పోయిన 14వ రోజు ఉదయం పెద్దలందరూ భరతుడి వద్దకు వచ్చి, రాజపుత్రా, రాజ్యానికి నాయకుడు లేడు. అదృష్టవశాత్తు జనంలో అరాజకం సాగలేదు. నీవు వెంటనే పట్టాభిషేకం చేసుకోవటం మంచిది అన్నారు. భరతుడు వారితో, జ్యేష్ఠుడే రాజు కావటం మా వంశాచారం. అందుచేత నన్ను రాజు కమ్మని మీరు కోరటం ఉచితం కాదు. నా తల్లి కోరిందిగదా అని పట్టం కట్టుకోను. నేను అరణ్యానికి వెళ్లి జ్యేష్ఠుడైన రాముణ్ణి రాజును చేసి తీసుకువచ్చి అతనికి బదులుగా నేనే అరణ్యవాసం చేస్తాను. రాజ్యాభిషేకం అరణ్యంలోనే జరుగుతుంది గనక అభిషేక సంభారాలన్నీ నా వెంట తీసుకుపోవటానికి, నాతోబాటు చతురంగ బలాలతో కూడిన సేనను వెంటబెట్టుకు వెళ్లటానికి అవసరమైన ఏర్పాట్లు చేయండి అన్నాడు. భరతుడి ప్రయాణానికి బ్రహ్మాండమైన ప్రయత్నాలు జరిగాయి. అరణ్యం మధ్యగా చెట్లు నరికి, భూమి చదువు చేసి దారులు వేశారు. నదులపై వంతెనలు కట్టారు. దారిలో అడ్డువచ్చిన గోతులు, చెరువులు పూడ్చారు. దారి పొడుగునా అక్కడక్కడా బావులు తవ్వారు. విడిదికి తగిన స్థలాలు చూసి అక్కడ వీధులు, ఇళ్ళు గలిగిన శిబిరాలు నిర్మించారు. ఇలాంటి శిబిరాలు సరయూ నదీతీరం నుంచి గంగాతీరం వరకు ఏర్పాటు చేశారు. ఆ రాత్రి శంఖాలు మోగటము, భేరివాయింపు, వందిమాగధుల స్తోత్రాలు విని భరతుడు నిద్ర లేచి, కంట నీరు పెట్టుకుని, నేను రాజునుగాను. నాకు స్తోత్రపాఠాలు, మంగళవాద్యాలు వద్దు అని వాటిని నిలిపించాడు. వశిష్ఠుడు తన పరివారంతో రాజసభకు వచ్చి భరతుడి పట్టాభిషేకం జరిపించే ఉద్దేశంతో పురప్రముఖులను, మంత్రులను, గణనాయకులను, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, ఇతర ముఖ్యులను వెంటనే పిలుచుకు రమ్మని దూతలను పంపాడు. త్వరలోనే అందరూ వచ్చి సభను అలంకరించారు. దశరథుడు జీవించి ఉన్నప్పటిలాగే సభ కళకళలాడింది. అప్పుడు అందరి సమక్షంలోనూ వశిష్ఠుడు భరతుణ్ణి రాజ్యాభిషేకం చేసుకోవలసిందిగా కోరాడు. భరతుడు పెద్దలతో చెప్పిన మాటలే పేరోలగంలో మళ్లీ చెప్పి, నేను మీ అందరి సమక్షంలోకి రాముణ్ణి తీసుకురావటానికి శాయశక్తులా యత్నిస్తాను. అతను రాకపోతే లక్ష్మణుడిలాగే నేను కూడా రాముడితో పాటు వనవాసం ఉండిపోతాను. నా ప్రయాణానికి ఏర్పాట్లు ఇదివరకే ఆరంభమయ్యాయి. మార్గం వేసేవారు, మార్గరక్షకులు మొదలైనవారు ముందే వెళ్లిపోయారు. ఇంక నేను బయలుదేరటమే తరవాయి అన్నాడు. ఈ మాటలకు అందరూ సంతోషించారు. ప్రయాణానికి సేనలను ఆయత్తం చేయవలసినదిగా సుమంత్రుడు సేనాధ్యక్షులకు చెప్పాడు. అయోధ్యానగరానికి మళ్లీ ప్రాణం వచ్చినట్టయింది. మర్నాడు భరతుడు పెందలాడే లేచి ప్రయాణమయ్యాడు. అతని వెంట 9,000 ఏనుగులు, 60,000 రథాలు, 1,00,000 గుర్రాలు యోధులతో సహా కదిలాయి. కౌసల్య, సుమిత్ర, కైకేయి వాహనాలలో బయలుదేరారు. కైకేయికి పట్టిన దయ్యం దిగిపోయింది. తాను చేసినదానికి పశ్చాత్తాపపడుతూ ఆమె మిగిలిన వారి కంటే ముందు కదిలింది. పౌరులు గుంపులు గుంపులుగా భరతుణ్ణి వెంబడించారు. రాముడికి ఇష్టులైనవారు, వర్తకులు, ఇతరులు రాముణ్ణి చూడటానికి తాము కూడా ప్రయాణం కట్టారు. అనేక వేలమంది బ్రాహ్మణులు ఎడ్లబళ్ళెక్కి భరతుడి వెంట ప్రయాణమయ్యారు. ఇంత పెద్ద బలగాన్ని వెంటబెట్టుకుని భరతుడు గంగాతీరాన్ని శృంగిబేరపురం వద్ద చేరుకుని తన సైన్యాన్ని నది వెంబడి అక్కడక్కడా విడిది చేయమని ఉత్తరువిచ్చాడు. అతను మంత్రులతో, మనం ఈ రాత్రికి ఈ తీరాన విశ్రమించి రేపు ఉదయాన్నే గంగ దాటుదాం. నేనిప్పుడు నదిలో దిగి మా తండ్రికి తర్పణాలు వదులుతాను అన్నాడు. మహాసముద్రంలాటి సేన ఒకటి వచ్చి గంగ ఒడ్డు వెంబడి విడియటం గుహుడు గమనించాడు. రథం యొక్క టెక్కెం గమనించి ఆ రథం భరతుడిది అయి ఉంటుందని తెలుసుకున్నాడు. అతను తన ఆప్తులను చేరబిలిచి, భరతుడు ఇంత సేనతో ఎందుకు బయలుదేరి వచ్చి ఉంటాడంటారు? రాముడు వనవాసం పూర్తి చేసి వచ్చి రాజ్యం అడుగుతాడేమో, అతన్ని అరణ్యంలోనే చంపేద్దామని వచ్చి ఉంటాడు. మనం రాముణ్ణి ఎలాగైనా రక్షించాలి. అతను నా మిత్రుడు. అందుచేత మనవాళ్లను 500 పడవలు సిద్ధం చెయ్యమనండి. ఒక్కొక్క పడవలోనూ 100 మంది యువకులను ఏర్పాటు చేసి, పడవలు గంగకు అడ్డంగా ఉంచి, అందులోనే మాంసము, ఇతర ఆహారాలు ఉంచుకుని జాగ్రత్తగా ఉండండి. భరతుడికి రాముడి పట్ల ద్రోహబుద్ధి లేకపోతే అతన్ని, అతని సైన్యాన్ని నిరాటంకంగా నది దాటనిద్దాం.
లేకపోతే మన పడవలతో ఆటకాయింతాం అన్నాడు. గుహుడు ఈ కట్టుదిట్టాలు చేసిన అనంతరం చేపలు, మాంసాలు, తేనె కానుకగా తీసుకుని భరతుడి వద్దకు వెళ్ళాడు. గుహుడు వస్తుండటం ముందుగానే తెలుసుకుని సుమంత్రుడు భరతుడితో, నిన్ను చూడటానికి బోయరాజైన గుహుడు వస్తున్నాడు. ఇతను బలవంతుడు, సమర్థుడు, రాముడికి మంచి స్నేహితుడు. అతన్ని తగిన విధంగా గౌరవించినట్టయితే రామలక్ష్మణులు అరణ్యంలో ఎటు వెళ్లారో వారి జాడ కూడా తెలుస్తుంది అన్నాడు. అయితే ఆ గుహుణ్ణి వెంటనే నా దగ్గరికి తీసుకురా అని భరతుడు సుమంత్రుణ్ణి పంపాడు. గుహుడు భరతుడి సమక్షానికి వచ్చి, తాను తెచ్చిన కానుకలు ఇచ్చి, తమరు వస్తారని ముందుగా తెలిసి ఉంటే మంచి ఆతిథ్యము, స్వాగతము ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి. ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి రేపు ముందుకు సాగిపోదురుగాని అన్నాడు. భరతుడు గుహుడికి సంతోషం కలిగేటట్టుగా, రాజా, ఇంత సేనకు నీవు ఒక్కడవే ఆతిథ్యమిస్తానన్నావు, ఆ మాటకన్నా మాకు నీ నుంచి హెచ్చు గౌరవం ఇంకేం కావాలి? మేము భరద్వాజముని ఆశ్రమానికి వెళ్ళాలి, దారి చెప్పగలవా? ఇక్కడి నుంచి దారి చాలా కష్టమని విన్నాను అన్నాడు. బాణాలు ధరించి మా బోయలు మీ వెంట వస్తారులెండి. నేను కూడా వెంట ఉంటాను. అందుచేత మీకు దారి వెతుక్కునే పని ఉండదు అన్నాడు గుహుడు. చందమామ రామాయణం 13వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.